నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరంలో పెద్దపులి కలకలం. ప్రజలెవరూ భయాందోళనకు గురి కావద్దన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, చేస్తే చర్యలు తప్పవు. తాళ్లరేవులో పలు దేవాలయాలలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. షుగర్ వ్యాధిగ్రస్తులు తమ పాదాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకినాడ యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ వాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ రాజు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై జగన్ అండ్ కో అలిపిరి మెట్లపై ప్రమాణం చేయగలరా? కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సవాల్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పెద్దపులి కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి దివాన్ చెరువు సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో ఉన్న కొందరు యువకుల కెమెరాకు చిక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఇటు అటవీ శాఖ అధికారులు, అటు పోలీసు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. మంగళవారం రాత్రి దివాన్ చెరువు వద్ద నుండి రఘునాథపురంలో 2 పశువులపై దాడి చేసి ఓ పశువును హతమార్చి అనంతరం పిడింగొయ్య మీదుగా అక్కయ్యమ్మ కొండ వైపుగా పులి వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా అధికారులు గుర్తించారు. ఈ పులి రాజానగరం సమీపంలో సంచరించడంతో విద్యాశాఖ అధికారులు స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలెవరూ భయభ్రాంతులకు గురి కావద్దని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు. ఈ పులిని పట్టుకునేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గంలో సుమారు గత 10 రోజులుగా పులి సంతరిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇది వెస్ట్ గోదావరి పోలవరం వైపు నుండి గోదావరి దాటి సీతానగరం మండలంలో ప్రవేశించి మొన్న సాటర్డే నైట్ కాతేరులో కూడా అటాక్ ఇవ్వడం జరిగింది. అక్కడ 2 పశువులు చనిపోయినాయి, ఇంకో పశువుని చంపుకుని తీసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ పరిసర ప్రాంతాల నుండి సీతానగరం మండలం, తర్వాత కోరుకొండ మండలం, ఈరోజు నిన్న రాజానగరం మండలం కూడా రావడం జరిగింది. నిన్న అనగా మంగళవారం 3వ తేదీ ఫిబ్రవరి 2026న ఎస్విబిసి కళ్యాణ మండపం దగ్గర కూడా అది కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి కూడా సంతరించింది. అక్కడ పర్యటించిన తర్వాత అక్కడ నుంచి ఒక గోడ ఎక్కి అక్కడ నుంచి బేజాపూర్ వైపు కూడా ప్రయాణించి రాత్రి రఘునాథపురం వచ్చి రఘునాథపురంలో ఇక్కడ ఒక గేదెను చంపేయడం కూడా జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు, అటు పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో మనకి ఈ యొక్క భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకి ప్రాణ నష్టం కానీ జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం, ఫారెస్ట్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. స్కూల్స్ కి కూడా ముందస్తుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్స్ అన్ని కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. సెలవులు ప్రకటించి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటరింగ్ చేస్తే ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఈ యొక్క పులి పరిస్థితిని, అడుగు జాడలను బట్టి మనం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలందరూ కూడా చేరవేసి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అయినప్పటికి కూడా ఈ పులిని ఇప్పటి వరకు అన్ని విధాలుగా చూస్తే ఇది జనవాసాల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు సిటీకి దగ్గరగా కూడా వచ్చింది కాబట్టి ఫారెస్ట్ అధికారులు మనం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతారనే విషయం వారి దృష్టికి తీసుకెళ్లామో వారు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆలోచించి ఈ యొక్క ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని, ఢిల్లీ లెవెల్లో పర్మిషన్ తీసుకుని ఈ యొక్క పులికి మత్తు ఇచ్చి ఏదైతే గన్ ద్వారా మత్తు ఇచ్చి ఆ మత్తు నుంచి పట్టుకునే దాన్ని ఈ యొక్క సురక్షితంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఫారెస్ట్ లో విడిచిపెట్టే విధంగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన అనుమతులు అన్ని కూడా వచ్చినాయి. దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, గన్స్ కానివ్వండి, మత్తుమందు కానివ్వండి, దానికి పూర్తి స్థాయిలో కూడా అధికారులు అంతా సిద్ధం చేశారు. దీని ఆపరేషన్ ఈ రోజు అంటే బుధవారం లేదా రేపు గురువారం నాడు కల్లా ఈ యొక్క ఆపరేషన్ పూర్తి స్థాయిలో చేసి ఈ యొక్క పులిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టే విధంగా కూడా ప్లాన్ చేశారు. సో ఇది ప్రజలందరూ కూడా ఎవరు భయభ్రాంతులు కావద్దు. సుమారు ఇది 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ మన వరకు వచ్చింది. ఇది 600 కిలోమీటర్ల ట్రావెలింగ్ లో ఎక్కడ కూడా ఏ వ్యక్తుల్ని కానీ, ఏ యొక్క మనుషుల్ని కానీ ఎక్కడ అటాక్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. కేవలం దాని ఆహారం కోసం మాత్రం ఆవు దూడల్ని, గేదె దూడల్ని మాత్రమే
ఇది అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనుషులు మాత్రం ఎక్కడ ఎలాంటి అటాక్ చేయలేదు. మనుషుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి మనం ఎవరం కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. కానీ ఖచ్చితంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు సూచిస్తున్నాను. ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించండి. మీ పిల్లలకు ముందస్తుగానే స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చాము. మొన్న సీతానగరం ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ వచ్చి కోరుకొండ మండలం ఇచ్చాము. ఈ రోజు రాజానగరం, రాజమండ్రి రూరల్ మండలాలు కూడా మనం సెలవు ప్రకటించాము. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. అదే చిరుద్యోగులు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగాలకు వెళ్ళొచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, బయటకు బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒంగుని పని చేసుకున్నప్పుడు కానీ, లేదా కూర్చొని ఏదైనా బహిర్భూమి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు కానీ, అది ఏదైనా జంతువు అనుకుని కూడా అటాక్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మన ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. దీని మీద భయభ్రాంతులు కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో బాల్య వివాహాలపై మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు వివాహాలు నిర్వహిస్తున్న గుళ్ళు, చర్చిల వద్దకు వెళ్లి బాల్య వివాహాలపై అవగాహన కల్పించడం జరిగింది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించబడుతుందని, బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి శిక్ష విధించబడుతుందని ఆమె తెలిపారు. విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలు బాల్య వివాహం దూరం చేస్తుందన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని ఆమె కోరారు. బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు తెలియపరచాలంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. బాలల విద్య, భద్రత కోసం ప్రతి పౌరుడు గళాన్ని వినిపించాలని, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇవ్వాలని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం బాల్య వివాహ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాహనంపై మండలం మొత్తం ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. జై హింద్. ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం అంతా కూడా బాల్య వివాహ ముక్త భారత్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రథంతో పాటు అవేర్నెస్ కల్పించడం జరుగుతుందండి. ప్రతి విలేజ్ లోనూ కూడా మనం ప్రతి మండలంలోనూ కూడా అవేర్నెస్ కలిగించడం జరుగుతుందండి. ఏంటంటే మనకి బాల్య వివాహాలు జరగకుండా చూడడం, బాల్య వివాహం వల్ల బాలికల విద్య నష్టపోతారు, వాళ్ళ అంటే ఉన్నతిని కోల్పోతున్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి జరగకుండా బాల్య వివాహాలు అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందండి. ఇలాంటివన్నీ కూడా స్టాప్ చేయడం కోసం అయితే మనకి ఈ 2013లో బాల్య వివాహ నిరోధక చట్టం అనేది ఒక చట్టం చేయబడిందండి. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరాల అబ్బాయికి నిండకుండా వివాహం చేయకూడదు. అలా చేసినట్లయితే కనుక ఇది చట్టరీత్యా నేరం. దీనికి ఏంటంటే ఓన్లీ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు కాకుండా మొత్తం మధ్యవర్తులకి, వివాహానికి హాజరైన వాళ్ళకి, పంతులకి, టెంట్ వాళ్ళకి, అలాగే లైటింగ్ అంటే ఆ వివాహానికి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా మనకి శిక్షార్హులు అవుతారండి. వాళ్ళకి ఏంటంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే వాళ్ళకి ₹1,00,000 వరకు జరిమానా కూడా జరుగుతుందండి. పెళ్లికి వచ్చిన ముత్తైదువులకి, పెళ్లి పెద్దలకి కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారండి. కాబట్టి ఇవన్నీ మనం అవేర్నెస్ కల్పించి గ్రామంలో అంటే ఇప్పుడు 1098 ఏదైనా వివాహం జరుగుతుంటే ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే కనుక వచ్చి ఆపడం జరుగుతుందండి. ఆపి ఆ పిల్లల యొక్క విద్య బాగా చదువుకోవడానికి మనం తోడ్పడి వాళ్ళకి ఉన్నతికి మనం తోడ్పడదామని చెప్పి అవకాశం వచ్చింది. ధన్యవాదాలు. మనకి తాళరేవు ప్రాజెక్ట్ తరఫు నుంచి ఈ బాల్య వివాహ విముక్తి రథం ఇప్పుడు గుడుల్లోని, మసీదుల్లోని, అలాగే చర్చిల్లోని ఇప్పుడు ప్రచారం చేశామండి.
మనకి బాల్య వివాహం విముక్తి దాని గురించి 100 రోజుల క్యాంపెయిన్ జరిగిందండి. నవంబర్ 27 నుంచి మార్చి 8 వరకు ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ కల్పించామండి ఏజీ గర్ల్స్కి. అంటే బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఎడ్యుకేషన్ ఆగిపోతుందని, తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇవన్నీ అవేర్నెస్ కల్పించాం. పిల్లలు కూడా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా విని తర్వాత డౌట్స్ కూడా మమ్మల్ని అడిగారండి. ఏమైనా ఎక్కడైనా ఉంటే మేము చెప్తాం మేడం, ఏ నెంబర్ కాల్ చేయాలని నెంబర్ కూడా అడిగారు. 1098 నెంబర్కి చేయాలని చెప్పి నెంబర్ కూడా ఇచ్చాం. అలాగే మనకి అవేర్నెస్ ఇంకెక్కడ ఎవరికైనా అవసరమైన మీటింగ్స్ ఇంకా మార్చి 8 వరకు ఉంది కాబట్టి పెడతా ఉంటామండి. ఇప్పుడు ఇది మసీదుకి ఎక్కడైనా ఊర్లో మసీదు ఎక్కడైనా ఉంటే ఈ రథం తీసుకెళ్ళి అక్కడ కూడా అవేర్నెస్ కల్పిస్తాం చర్చిలోని. ఇప్పుడు ఆల్రెడీ 3 గుడుల్లో చేసామండి. మట్లపాలెంలో ఒకటి, తర్వాత కొబ్బరి చెట్టుపాలెం అండి, ఇది పటవాలండి. ఇంకా అవేర్నెస్ కల్పించి ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కృషి చేస్తున్నామండి. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగే అవకాశం ఏమైనా ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కూడా మాకు కాల్ చేయొచ్చండి. 1098 కాల్ చేస్తే మా డిపార్ట్మెంట్కి ఆ నెంబర్ వస్తుంది. కమిటీ ఉందండి దీనికి. విలేజ్ లెవెల్ అయితే ఎంఎస్కే, విఆర్ఓ, తర్వాత గ్రామ సెక్రటరీ గారు, అంగన్వాడీ టీచరు, ఆశా వర్క్, ఏఎన్ఎం, మొత్తం ఇదంతా కమిటీ అండి. స్కూల్ టీచరు ఈ కమిటీ అందరూ వెళ్ళి ఆపడానికి ట్రై చేస్తారండి. వీళ్ళ వల్ల కూడా ఆగకపోతే ఇంకా మండల లెవెల్ ఆఫీసర్స్, సిడిపిఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐ గారు, మొత్తం ఐసీపీఎస్ నుంచి ఈ పెద్ద స్థాయిలో కాబట్టి ఇంకా చిన్నబాబు గారు, వీళ్ళు శాస్త్రి, వీళ్ళందరూ వస్తారండి. అప్పుడు కూడా ఇంకా ఎలాగైనా ఆపామండి. చాలా ఇంతవరకు అయితే చాలా మ్యారేజెస్ నేనైతే పిఠాపురంలో 2 ఆపాను. ఇప్పుడు అమ్మాయి ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేస్తుంది. నేను ఈ మధ్య రీసెంట్గా తర్వాత సూపర్వైజర్ గారు కూడా పనిచేస్తాను. షుగర్ వ్యాధిగ్రస్తులు తమ పాదాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ వాస్కులర్ సర్జన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు హెచ్చరించారు. డయాబెటిస్ కారణంగా రక్త ప్రసరణ తగ్గడం, నరాల నష్టం వంటి సమస్యలు ఏర్పడి చిన్న గాయాలు కూడా పెద్ద పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. డయాబెటిక్ ఫుడ్ సమస్యలపై అవగాహన కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రాజు మాట్లాడారు. ప్రతిరోజు పాదాలను పరిశీలించుకోవడం, శుభ్రంగా ఉంచడం, సరైన పాదరక్షలు వినియోగించడం ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా పాదాల్లో మంట, మొద్దుబారటం, రంగు మార్పులు, పుండ్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పాదాలకు గాయాలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, గోర్లు సరిగ్గా కత్తిరించడం, వేడి నీటితో కాళ్లు కడగకుండా మోస్తరు నీటిని ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద సమస్యలను నివారిస్తాయని వివరించారు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడం ద్వారా డయాబెటిక్ ఫుడ్ వంటి సంక్లిష్టతలను చాలా వరకు అడ్డుకోవచ్చన్నారు. యశోద ఆసుపత్రిలో డయాబెటిక్ ఫుడ్కు ఆధునిక వాస్కులర్ చికిత్సలు, డ్రెస్సింగ్స్, మైనిమల్ ఇన్వేసివ్ విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్సతో కాళ్ల తొలగింపు అవసరం లేకుండా చాలా కేసులను కాపాడవచ్చని డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు. నేను క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఈరోజు మీ అందరినీ కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ PAD అనే ఒక ఇంపార్టెంట్ సమస్య. ఆ సమస్య ఈ మధ్యకాలంలో మన భారతదేశం చాలా ఎక్కువ అవుతుంది. అది షుగర్తో పాటు అసోసియేటెడ్ ఉండడం వల్ల ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. CAD అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎలాగైతే మన కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, అంటే హార్ట్ అటాక్ సంబంధించిన వ్యాధి ఏదైతే ఉంటుందో CAD ఏ విధంగా వస్తుందో అదే విధంగా మన కాళ్ళలో వచ్చే ఈ వ్యాధిని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. సో ఈ వ్యాధి కూడా, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా అదే మాదిరి యూజువల్గా వస్తుంది. అయితే గుండెలో ఎలాగైతే బ్లాకేజెస్ ఏర్పడతాయో, రక్తనాళాలు కాళ్ళలో ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఈ విధంగానే బ్లాకేజెస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఆ బ్లాకేజెస్ ఏర్పడడానికి ఏదైతే రక్తనాళాల్లో కాల్షియము, కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయ్యి ఆ బ్లాకేజెస్ వస్తాయి. దాన్ని మనం హార్ట్లో అయితే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, అదే కాళ్ళలో అయితే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. అంటే షార్ట్ ఫామ్లో చెప్పాలంటే అది CAD అంటాం గుండెది, కాళ్ళలో ఉండేదాన్ని PAD అంటాం, అంటే ప్యాడ్ అని అంటాం. సో రెండు వచ్చే వ్యాధి విధానాలు ఒకటే అయినప్పటికీ వచ్చే లొకేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మన ఇండియన్ సొసైటీలో ఎలా ఉంటుంది, చాలామంది పేషెంట్స్ గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడూ కాళ్ళకు ఇవ్వరు. ఇంకోటి, కాళ్ళే కదా అని చెప్పి కాళ్ళలో పుండ్లు ఉన్నా అవి మారకుండా ఇబ్బంది పెడుతున్నా ఒక వేలు తీసేసుకోవడము, లేదా కొందరికి ఎలా ఉంటుంది వారికి ఆ యొక్క పాదాన్ని తీయడము, కొందరికి ఇంకా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా అయితే వారి మోకాలి కింది భాగం వరకు, కాలు పై భాగం వరకు తీయడము, అదే మాదిరి వాళ్ళకు ప్రాణాపాయం కూడా జరగడం అనేది యూజువల్గా జరుగుతూ ఉంటుంది.
సో ఇలాంటి పేషెంట్స్కి ఎలా ఉంటుంది అంటే వారి కాలు కోల్పోయారనుకోండి. మన ఇండియాలో చాలామంది పేషెంట్స్ ఎలాగా సింగిల్ బ్రెడ్ అన్నర్స్, అంటే వారింట్లో కుటుంబ పెద్ద సంపాదిస్తేనే కుటుంబంలో మిగతా వాళ్ళందరూ జీవించే అవకాశాలు ఉంటాయి. కానీ యూజువల్గా ఒక పేషెంట్ యొక్క కాల్లోని మేజర్ పార్ట్ మనం తీసేయడం జరిగినప్పుడు ఆ యొక్క మెయిన్ వ్యక్తి అవిటివారు అయినప్పుడు వారి కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే మాదిరి ఒక్కసారి ఒక కాలు ఎఫెక్ట్ అయితే మిగతా 2 సంవత్సరాలలో నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల్లో రెండో కాలు పోయే అవకాశము, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్లో ఉంటుంది. ఎలాగైతే హార్ట్ ఇంపార్టెంటో శరీరానికి కాలు కూడా ఇంపార్టెంటే. కానీ ఈ కాలు గురించి పెద్దగా పట్టించుకోకపోవడము, దానికి సంబంధించిన లేటెస్ట్ పరిజ్ఞానం ఎంతవరకు ఉందనేది ప్రజల్లో తెలియకపోవడము, దానివల్ల జిల్లా లెవెల్లో టౌన్ లెవెల్లోనే చాలామంది పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి రాకుండా వారి అంటే కాపాడగలిగే కాళ్ళను కూడా యాంపిటేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళకు నడిచేటప్పుడు పిక్కలు గట్టిగా పట్టుకున్నప్పుడు వాళ్ళు నడవలేకపోవడము, రోజు వారు చేసుకునే కార్యక్రమాలు సరిగ్గా చేసుకోలేకపోవడము, ఇది మొదటి సిమ్టమ్ వస్తుంది యూజువల్గా ఈ వ్యాధి ఉన్నప్పుడు. రెండో సిమ్టమ్ ఏంటంటే పేషెంట్కి రాత్రి నిద్ర పట్టలేంత నొప్పి వచ్చి ఆ యొక్క నొప్పి వల్ల వారు నిద్ర అనేది వారికి దూరం అవుతుంది. చచ్చిపోవాలంటే అనిపించే అంత ఇబ్బందిగా కాల్లో ఉంటుంది. ఇంకొందరికి గ్యాంగ్రీన్ అంటాం, అంటే కాళ్ళు నల్లగా మారిపోయి కుళ్ళిపోయి వాసన ఇవన్నీ రావడం అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మా దగ్గరికి రాగానే ఫస్ట్ కాళ్ళకు డాప్లర్ టెస్ట్ అని మనం చేసి ఆ డాప్లర్ టెస్ట్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకొని, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ కూడా చేసుకుని ఈ మాదిరి మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎలాగైతే గుండెకు మనం బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంటు బెలూను చేస్తామో అలా కాళ్ళలో కూడా చేసే ఆస్కారం ఉంది. ఈ విధంగా చేయడం ద్వారా వారి కాళ్ళని కాపాడగలుగుతాము, వారి ప్రాణాన్ని కాపాడగలుగుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాము. ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఇఫ్ వీ సేవ్ ఏ పేషెంట్స్ లిమ్, వీ కెన్ సేవ్ దేర్ లైఫ్, వీ కెన్ సేవ్ దేర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. నొప్పి వచ్చి ఆ యొక్క నొప్పి వల్ల వారు నిద్ర అనేది వారికి దూరం అవుతుంది. చచ్చిపోవాలంటే అనిపించే అంత ఇబ్బందిగా కాల్లో ఉంటుంది. ఇంకొందరికి గ్యాంగ్రీన్ అంటాం, అంటే కాళ్ళు నల్లగా మారిపోయి కుళ్ళిపోయి వాసన ఇవన్నీ రావడం అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మా దగ్గరికి రాగానే ఫస్ట్ కాళ్ళకు డాప్లర్ టెస్ట్ అని మనం చేసి ఆ డాప్లర్ టెస్ట్లో బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ కూడా చేసుకుని ఈ మాదిరి మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎలాగైతే గుండెకు మనం బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంటు బెలూను చేస్తామో అలా కాళ్ళలో కూడా చేసే ఆస్కారం ఉంది. ఈ విధంగా చేయడం ద్వారా వారి కాళ్ళని కాపాడగలుగుతాము, వారి ప్రాణాన్ని కాపాడగలుగుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాము. ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఇఫ్ వీ సేవ్ ఎ పేషెంట్స్ లిమ్, వీ కెన్ సేవ్ దేర్ లైఫ్, వీ కెన్ సేవ్ దేర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ వాస్కులర్ ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా కాస్ట్లీ, అదేవిధంగా అది కూడా అలానే ఉంటుంది, ఆ మాదిరిలోనే ఉంటుంది. కానీ కాకపోతే మీకు అదే చెప్పాను, మన ఇండియాలో ఏంటిది, మనం గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కాళ్ళకు ఇవ్వము. ఆ కాళ్ళకు ఇవ్వకపోవడం వల్లనే మేజర్ యాంపుటేషన్స్ చాలా జరిగిపోతూ ఉన్నాయి. యూజువల్గా ఎలా చెప్తారంటే సార్, గుండెలో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకు శరీరంలో మిగతా అవయవాల్లో ఎక్కడో ఒక చోట బ్లాకేజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఆ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళలో ఎవరికి అది ఇంపార్టెంట్, ఎవరికి మనం ఖచ్చితంగా ప్రొసీజర్ చేయాలి అనేది, ఎవరికి మెడికల్ మేనేజ్మెంట్ చేయాలనేది ఆ పేషెంట్ను చూసిన తర్వాత మనం చెప్పడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సార్ నాకు కలర్ చేంజెస్కి అది వన్ ఆఫ్ ది కారణం, కానీ ఇంకా మిగతా చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే వ్యాధి దేని వల్ల వస్తుంది, దమనంలో ఇబ్బంది ఉంటే వస్తుంది. అంటే మంచి రక్తాన్ని కాళ్ళకి తీసుకొచ్చే రక్తనాళాల్లో ఇబ్బంది ఉంటే వస్తుంది. కానీ సిరల్లో సమస్య ఉన్నా, అంటే మీరు వాడుక భాషలో వ్యారికోజ్ వెన్స్ అని ఉంటారు, దాంట్లో సమస్య ఉన్నప్పుడు కూడా కాళ్ళలో కలర్ చేంజెస్ అని వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే మాదిరి కొందరు డయాబెటిక్ పేషెంట్స్ అకాంతోసిస్ నైక్రోసిస్ అంటాం, దాంట్లో కూడా పిగ్మెంటేషన్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల చర్మ వ్యాధుల్లో కూడా కాళ్ళలో పిగ్మెంటేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీటిలో వ్యత్యాసం ఉంటుంది. అది నిజంగా మనకు వాస్కులర్ రిలేటెడా లేదా వేరే వాటి వల్ల, అంటే షుగర్ వల్ల వస్తుందా, చర్మ వ్యాధుల వల్ల వస్తుందా అనేది చూసుకొని మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు కాకినాడ ఇక్కడ యూజువల్గా అంత లెవెల్లో ఉన్నదని అయితే నా పరిజ్ఞానంలో అయితే లేదు సార్, నాకు తెలిసినంత వరకు. ఇది మాకు యశోద హాస్పిటల్లో కూడా హైటెక్ సిటీలో ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్సలెన్స్ తోటి అన్ని రకాల పరికరాలు అత్యాధునికంగా ఇప్పుడు మనకు ఏషియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా అంత పెద్ద ఎక్విప్మెంట్తో వీలు పెట్టారు.
కాబట్టి నిజంగా చెప్పాలంటే అంత మంచి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ మిగతా మనకు వేరే హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ విధంగా అయితే ఆ కాస్ట్లో వస్తుందో ఆ తక్కువ కాస్ట్లో, అంటే ఇక్కడ ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టారు కదా అని చెప్పి అంత ఎక్కువ కాస్ట్ కూడా లేదు. అదే మనది ఇన్ పార్ విత్ అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో మనం ఏ వైద్యం అయితే ఇవ్వగలుగుతామో అంత మంచి వైద్యాన్ని అక్కడ అందించగలుగుతాము, కొంచెం తక్కువ కాస్ట్లోనే కూడా అందించగలుగుతున్నాం. సో యూజువల్గా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు నాతో పాటు ఇంకో వాస్కులర్ సర్జన్ ఉన్నారు, 2 వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు. మా దగ్గర వాస్కులర్ డిఎన్బి ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే ప్రతిసారి మా దగ్గర స్టూడెంట్స్ కూడా వచ్చి ట్రైన్ అయ్యి వెళ్తుంటారు. ఆల్మోస్ట్ ఒక 100-120 కేసెస్ ఒక నెలలో మేము చేసే సెంటర్ అది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల మనకు గుల్బర్గా, బీదరు, మనకు రాయచూరు, ఇక్కడ మన కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి లాతూరు, డెగ్లూరు, ఇంకా సోలాపూరు, బీజాపూర్, అక్కడి నుంచి కూడా మనకు అక్కడ కాని కేసెస్ కూడా మనకు హైదరాబాద్లో మా సెంటర్కి వచ్చి చేయించుకుంటాం. దిస్ ఈస్ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ మీలాంటి పత్రికా మిత్రులు తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై జగన్ అండ్ కో అలిపిరి మెట్లపై ప్రమాణం చేయగలరా అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సవాల్ విసిరారు. కాకినాడ నగరంలోని స్థానిక వెంకీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ లో తీవ్ర అవినీతి, అధర్మ చర్యలు చోటు చేసుకున్నాయన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ కమిటీ ఎక్కడా నివేదిక ఇవ్వలేదన్నారు. రసాయనాలు కలిపిన లడ్డూ తినడం వలన క్యాన్సర్ వస్తుందని, అసలు అది నెయ్యే కాదని సిట్ నివేదిక తేల్చిందన్నారు. జగన్ ప్రభుత్వం తిరుపతి లడ్డూలో కల్తీ చేయలేదని మాట్లాడిన ప్రతి వైసీపీ నాయకుడు తిరుపతి అలిపిరి మెట్లపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ఒక్క చుక్క పాలు కొనకుండా 20 కోట్ల లడ్డూలను ఎలా తయారు చేశారని వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల నోటి దురుసు కారణంగానే దాడులు జరుగుతున్నాయన్నారు. తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విష ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ప్రసంగి ఆదినారాయణ, ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు, సుంకర కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ మీద ఈరోజు మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన అందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో, ఆ తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో తీవ్ర అవినీతి, అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు కట్టబెట్టడం జరిగింది. ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పానంగా ఈ కాంట్రాక్ట్లు కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అసలు ఆవు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, వెన్న లేకుండా 60 లక్షల లీటర్లు కల్తీ నెయ్యి సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి ప్రతి నేతి చొక్కలో కూడా కల్తీ జరిగినటువంటి విషయం. అలాగే కెమికల్స్తో నేతిని తయారు చేసి ఆ నేతికి ఒక నేతి వాసన వచ్చేలాగా కెమికల్స్ను వినియోగించి ఆ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి భక్తులందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేయటమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళీ తిరిగి దొంగ అన్నట్టు
వారు ఎవరైతే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఎక్కడ అవినీతి జరిగినా అధర్మం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో, వారు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడితే మరి తిరిగి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టే పరిస్థితిలో ఉన్నారంటే వారు ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారో అనేటువంటిది వైసీపీ నాయకులు ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ కల్తీ ఉందో, ఈ కల్తీలో మోనోగ్లిజరైడ్స్ అనేటువంటి ఒక కెమికల్, అలాగే లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక కెమికల్, బీటా కెరోటిన్ అనేటువంటిది, ఎసిడిటీ యాసిడ్, ఇవన్నీ కలిపి ఒక నేతి రూపంగా తయారు చేసి దాంతో లడ్డూల్ని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈరోజు జంతు కొవ్వుతో వాళ్ళు అంటా ఉన్నారు, జంతు కొవ్వు లేదనేటువంటిది మాకు ఎన్డీడీబీ చెప్పింది, సిట్టు విచారణలో తేలింది అనేటువంటిది వైసీపీ నాయకులు వాదన. ఇది మోనోగ్లిజరైడ్స్ అనేటువంటిది తయారవడానికే దానికి మూల పదార్థము జంతు కొవ్వు ఉంటేనే మోనోగ్లిజరైడ్స్ అనేటువంటిది తయారవుతుంది. ఈ జంతు కొవ్వుని ఒక 200 నుంచి 250 డిగ్రీలు సెంటిగ్రేడ్ హీట్ చేస్తేనే ఈ మోనోగ్లిజరైడ్స్ తయారవుతుందనేటువంటిది కూడా వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే ఈరోజు వైసీపీ పాలనలో సకల శాఖా మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చెప్తా ఉన్నారు, కల్తీ అనేటువంటిది సహజమే అని చెప్తా ఉన్నారంటే మరి అందరూ మరి అంటే ఏదైతే హిందూ భక్తులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి భక్తులలో చైతన్యం లేదని వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే ఎవరో ఎదురు ప్రశ్నించరనేటువంటిది కల్తీ సహజమని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారో దీనికి మరి వైసీపీలో ఎవరైతే మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వారు సమాధానం చెప్పాలనేటువంటిది మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి ఘోర తప్పిదం ఏదైతే ఉందో. నమస్కారం, నా పేరు ప్రసింగ్ ఆదినారాయణ. నేను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్వ కోఆర్డినేటర్ని. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి మీద జగన్ అండ్కో ఒక రకమైన బూటక ప్రసారం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈవేళ జనసేన కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా సోదరుడు ఒక విషయాన్ని లేవనెత్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికే ఈవేళ ప్రెస్ మీట్ మీరు ఏర్పాటు చేశారు అన్నది. ఎందుకంటే అంతకుముందే మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. దీన్ని గ్లోబల్ ప్రసారం కింద వైసీపీ వాళ్ళు గ్రామానికి కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దీన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొంతమంది అచ్చోసిన ఆంబోతులను కూడా తయారు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టి స్థాయికి ఆయన తీసుకొచ్చారంటే ఈవేళ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. దాంట్లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఆయన నిలబడి ఈ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన అన్ని రకాలుగా కూడా కోట్లాది రూపాయలు ఆస్తిని, అదేవిధంగా ఆయన అన్ని సుఖాలని కూడా వదులుకుని ఈరోజు ఈ జనసేన పార్టీని స్థాపించి దీని మీద పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా
ఈ లడ్డూ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన కాటి నుంచి కూడా సనాతన ధర్మంలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ముఖ్యంగా మనం దీన్ని ప్రజల్లో లడ్డూ విషయం మనం ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గోకవరం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన గూడెం రాజును ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభారాజ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి బట్టలు, గృహోపకరణాలు, కొంత నగదును ఇచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందేలా చేస్తామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో యాళ్ల జగదీష్, మండల అధ్యక్షుడు అమరావతి వెంకట్రావు, గ్రామ సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు, నిమ్మల రాంబాబు, ఉమ్ము కృష్ణ, లండ లోవరాజు, సర్పంచ్ మంతిని వెంకటరమణ, ఎర్రబొత్తల గోవింద్ నాయుడు, చీకట్ల నాని, కుండల అప్పారావు, గొంతున సురేష్, శెట్టి సుబ్బారావు, దువ్వన తిరుపతిరావు, పాపారావు, అనికి అప్పారావు, జంగమయ్య, బెనర్జీ, నాగేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మొత్తం సాయం చేసి చాలా గొప్ప లేకపోతే వాళ్ళు కూడా కాలిపోయినా ఇంట్లోనే అప్పుడు దాకా నేను సంబంధంలో పోతుందని పడుకొని ఉన్నాడు ఆ పిల్లడు. మోటు బియ్యం మూటలు అయ్యింది. అంటే వాళ్ళ తండ్రి పేరు అదే తల్లిదండ్రుల పేరు మీద పెడితే ఇస్తామంటున్నారు. ఇప్పుడు ప్రతిదీ ఆధార్ కార్డు మీరు కూడా కొద్దిగా అనుకుంటున్నామా కూడా మెలుకున్నా సాయంత్రం ఫిబ్రవరి అడిగానండి లేదా తర్వాత రాసారా, నోట్ చేసుకున్నారా? మొన్న వచ్చి చేసుకున్నారు. ఎన్ని రోజులైంది? సంవత్సరంన్నరే. కిలో బ్రోడ్ తీసుకొచ్చాను. ఇది కూడా
కుళాయిలు అన్నీ ఉన్నాయి. తాళ్లరేవు మండలం జీవేమవరం పంచాయతీ జాతీయ రహదారి 216 నుండి జీవేమవరం మీదుగా గొర్రెపూడి వరకు 1,15,00,000తో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడారు. గత 19 సంవత్సరాల నుండి ఈ రోడ్డు దీన పరిస్థితిలో ఉండేదని, ఇప్పటికీ ఈ రోడ్డు వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వేస్తానని హామీ ఇచ్చినా అది నెరవేర్చలేదని, ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త సంవత్సరం ఉగాదికి ముందే రోడ్డు వేయడం ఆనందదాయకమన్నారు. జీవేమవరం ప్రజలంతా దాట్ల సుబ్బరాజుకు రుణపడి ఉంటామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, ఆర్ఎన్బిఏఈ లక్ష్మీ ప్రసన్న, చెలంగిపేట సర్పంచ్ కుందేల గంగబాబు, కూటమి నాయకులు టి లక్ష్మణరావు, గుద్దటి జమ్మి, ఎంజీ సూర్యనారాయణ, అత్తిలి బాబురావు, డీసీలు బాబ్జీ రాజు, సత్యబాబు, గండి అప్పారావు, పుణ్యమంతుల సత్యబాబు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కమిషనర్ గారి వేది మీద రాష్ట్ర కూర్చున్నాం. అలాగే శేఖర్ సత్యబాబు గారి వేది మీద రాష్ట్ర కూర్చున్నాం. అలాగే దంగేటి అవినాష్ గారిని వేది మీద రాష్ట్ర కూర్చున్నాం. కట్ట తిరుపతి గారిని వేది మీద రాష్ట్ర కూర్చున్నాం. ఆర్ఎన్బి అధికారి మేడం గారు చెప్పినట్లుగా అనేక ఇబ్బందులతో గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా పని జరగకపోవటం వల్ల మరి పెండింగ్ ఉండిపోవటం, ఆ అవశేషాల వల్లే ఈవేళ కూడా మన రోడ్డుగా ఇబ్బంది పూర్తి చేయడానికి మన ఎమ్మెల్యే గారు, మా ప్రీతమ నాయకులు పనిచేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమంలో ఏ డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ టైం అయినా వాళ్ళు అడిగేది ఒక్కటే, మాకు ఈ రోడ్డు బాగోలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం, రోడ్డు కావాలి. అసలు పెద్దవాడిని అడిగిన అదే మాట, చిన్న పిల్లవాడిని అడిగిన అదే మాట, ఎవరిని అడిగినా బాబు మాకు రోడ్డు ఎప్పుడు వేస్తారు అంటే, ఈ రోడ్డు అప్పటికి దీని పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందనేది మీకే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బండి మీద వెళ్ళడానికి ఇబ్బంది, సైకిల్ మీద వెళ్ళడానికి ఇబ్బంది, ఆటో మీద రావడానికి ఇబ్బంది, బస్సుల మీద. ఈ రోడ్ ఎండింగ్ వైండింగ్ కి స్టార్టింగ్ ఈ వర్కే చేస్తారని అన్నారు, కానీ అప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల గొల్లపాలెం కుయ్యర్ రోడ్డుకి వెళ్ళిపోయారు. నాకు ఈ వర్క్ మీద నేను చూసినప్పుడు ఈ రోడ్డు వేసి 2007-8 ఇయర్లో అది వేసింది. 19 సంవత్సరాల క్రితం వేసిన ఈ రోడ్డుని చూసినప్పుడల్లా చాలా బాధ కలుగుతూ ఉండేది. నాకు ఎప్పుడు కూడా మన సర్పంచ్ గారు ఫోన్ చేసి ఏంటమ్మా ప్రోగ్రెస్ ఏంటి, మా వర్క్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదని ప్రతిసారి అడుగుతున్నప్పుడల్లా కూడా నాకు చాలా బాధ వేసేది. ఆయన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి, మీరు రోడ్డు వేయించకపోతే ఎలాగా అని చెప్పి. పేమెంట్స్ డిలే వల్ల మేము ఆ వర్క్ చేయించలేకపోయాం. తర్వాత మనకి ఈ వర్క్ అలా అయిపోయినప్పుడు నేను వైండింగ్ చాలా ట్రై చేశాను. అది మనం 2001 నుంచి 2004 వరకు, 4 ముందు 2001 నుంచి 2004 ముందు, 2001 ముందు జీవావరం పరిస్థితి ఏంటి, 2001 నుంచి 2004 వరకు ఎక్కడా లేని డబ్బులు ఈ జీవావరంలో పెట్టారు. అప్పుడు సూర్యనారాయణ గారు పండుగ ఏం చేస్తున్నట్టే ఎన్నో సంవత్సరాల నుంచి మరి వాళ్ళ నోటమట వచ్చిన మాట ఒకటి, మాకు ఈ రోడ్ అయ్యింది మహాప్రభు అనేది. గతంలో ఎంపీపీగా మేము వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఇక్కడ కార్యక్రమాలకు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అడిగిన సందర్భాలు ఆ రోజు ఉన్నాయి. చాలా మంది అయితే చాలా బాధాతప్త హృదయంతో సార్తో మాట్లాడుతూ వెంటనే పైన వాళ్ళకి ఫోన్ చేసి శాంక్షన్ వెంటనే తీసుకుని ఇదే రోడ్డు అవుతుంది, మీరు సర్దుకోవాలి, తర్వాత ఎగ్జిక్షన్ లో పెడదామని చెప్పేసి సార్ మాకు చెప్పడం, మేము ఓకే చేయడం, వెంటనే నిర్ణయం తీసుకుని రాత్రి 10 గంటలకి ఈరోజు కొబ్బరికాయ కొట్టడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అన్ని అడవిడిగా జరిగిపోవడం వల్ల ఇంకా కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకున్నది కొంచెం తగ్గింది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా కానీ మనకి జీవనానికి గొరుబుడికి ఒక వరం లాంటిది అనుకోవాలి. ఎన్నో రోజులుగా ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఒక ప్రాణాలు కూడా పోయి మనకు తెలుసు. రీసెంట్గా మరి ఈరోజు తాళరా మండలంలో ఉన్న జీవవరం గొరుపూడి గ్రామానికి ఆ ప్రజలందరూ కూడా ఎంతో గత 7 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి చూసాం. R&B రోడ్ గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినా కానీ పనులు చేయకపోవడం వల్ల అవన్నీ ల్యాప్స్ అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు R&B మంత్రి గారు తీసుకెళ్లి సుమారు 2.5 కోట్ల రూపాయలు ఈ 2.68 కిలోమీటర్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఎందుకంటే ఇది యాక్చువల్గా 2019లో నేను ఎమ్మెల్యే ఉండగా 2 మండలాల కనెక్టివిటీ రోడ్ అనే ఉద్దేశంతో అప్పుడు 7 మీటర్ల సిమెంట్ రోడ్ సుమారు 13 కోట్లతో ప్రతిపాదనలు పంపితే అదే రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు తప్ప ఎక్కడ వర్కులు చేయలేదు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్కులు జరగని పరిస్థితుల్లో మళ్ళీ మరి ఈ రోడ్డు ఈ రోజు పునఃప్రారంభించి మరి శంకుస్థాపన చేసాం. తొందరలో మరి ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఏదైతే గ్రామస్తులందరూ కూడా మరి గొరుపూడి కానీ మరి యామారం ప్రజలందరూ కూడా రోడ్డు వైండింగ్ కావాలని పదే కోరటం, అదే కాకుండా ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మరి వైకుంఠ ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి కానీ వేలాది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే దేవాలయం కూడా ఉంది. దానికి కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నానాజీ గారు మేము కూడా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే ఈ గ్రామస్తులో సిరకాల వాంచుందో తప్పనిసరిగా 5.5 మీటర్లో మరి విలేజ్ పోర్షన్ అంతా సీసీ రోడ్డు వచ్చేలా ప్రయత్నం చేసి ఈ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా శుభదినం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కూటమి నాయకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ఆప్కబ్ వైస్ చైర్మన్ కె రంగారావు అన్నారు. ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం ఏలేరు జలాశయంలోని 4,40,000 చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ ఏలేరు జలాశయం 5,936 హెక్టార్ల విస్తీర్ణంతో 5 మండలాలకు విస్తరించి ఉందన్నారు. దీని క్యాచ్మెంట్ ఏరియా 2,23,200 హెక్టార్ల వైశాల్యం కలిగి ఉందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా బీసీ మత్స్యకారులకు 40% సబ్సిడీతో 4,40,000 మేలుజాతి నాణ్యమైన కడ్ల రాగడి, బ్రగాల వంటి చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ చేప పిల్లల విడుదలతో మత్స్యకారులకు మత్స్య సంపదని సమకూర్చడం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. ఏలూరు ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 400 మంది అనుమతి పొందిన మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ఏలేరు జలాశయం పరిసర ప్రాంతాలకు మంచి నాణ్యమైన ప్రోటీన్లు అధికంగా గల సిద్ధంగా పెరిగే చేప పిల్లలను ఆహారంగా అందించవచ్చని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై జిల్లా మత్స్యశాఖ అధికారి మత్స్యకారులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆటోలు, వ్యాన్లు, మోపెడ్ బళ్లు వంటి వాహనాలను సబ్సిడీపై పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ బసవ వీరబాబు, మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు చిక్కల రాజ్యలక్ష్మి లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పసల సూరిబాబు, సీనియర్ నాయకులు అలకరాజు, నూకతాటి ఈశ్వరరావు, పెంటపాడు శ్రీధర్, ఎస్వీవి శ్రీను, సూదిబాబులు, పెంటకోట సతీబాబు, ప్రత్యేక పర్యవేక్షణ అధికారి నాగయ్య, ఏడి లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలకు ఒక దృష్టి ఉంది. మరి దాని మీద ఈ 2 గ్రామాల్లో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఇప్పుడు మరి ముందుంటూ మీకు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి శాసనసభ్యుల వారు మీ పట్ల అమితమైన ప్రేమతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి మన జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆప్గా వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మరి మా మత్స్యకారులందరికీ కూడా మీరు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వీళ్ళందరి పట్ల కూడా మీరు ప్రేమతో వ్యవహరించాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. అంతేకాకుండా సార్ చెప్పినట్టుగా మొన్న మధ్యన నేను జనవరి 7వ తారీఖున ఈ యొక్క ఆప్కాప్ బాడీ ఎలక్షన్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప వాస్తవులకి బెస్త కమ్యూనిటీకి చైర్మన్ ఇవ్వటం, అదేవిధంగా మన కాకినాడ సభ్యులు జిల్లా కలెక్టర్ వారు 30 లక్షలు ఆల్రెడీ 6 నెలల ముందు గతంలో ఇప్పుడు ఎవరో వదలలేదు. ఎమ్మెల్యే సలహాతో తీసుకుని 30 లక్షలు ఆల్రెడీ వాళ్ళు వదలడం జరిగింది. అది కూడా చూసి మీకు అందరికీ చాలా ఉపయోగకరమైన పని. స్కీముల కోసం ఆయన చెప్పారు, సబ్సిడీ స్కీమ్స్ కోసం
అది మీరు ఈ గారు మోటివేట్ చేసి అందరినీ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ ఏదైనా సహకారం కావాల్సి ఎంపీపీ గారిని ఎమ్మెల్యే గారిని మీరు ఏమైనా పెడతారు. వాళ్ళ స్కీమ్ తక్కువ వచ్చినా కూడా దాన్ని పెంచడానికి కూడా సహకారం నాకు చేసుకుంటారు ఎమ్మెల్యే. అది మోటివేట్ చేసి బాధ్యత మీలో ఉండాలని చెప్తున్నాను. ఈ అబ్జర్వర్ కింద ఏదైతే మన విజయవాడలో ఉందో ఆఫీసు అక్కడి నుంచి కూడా మన నాగరాజు గారు రావటం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా ఉద్యోగులు నమస్కారాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా పాత్రికేయుల వారికి, మీడియా వారికి, మన సోదరులు మత్స్యకారుల సోదరులు సార్ చెప్పారు. ఇప్పుడు మత్స్యకారులకి ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తుంది. ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం మనం ఏం కట్టవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం షేర్ వైజ్గా కట్టే పథకం. ఈ పథకంలో ఏట చేసుకునే మత్స్యకారులే కాకుండా వ్యాపారస్తులు, ఈ పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ఎవరైతే మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవించే మత్స్యకారులు, మహిళలు అవనివ్వండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.